వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతాం, రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం. బీఆర్ఎస్ ఆందోళనపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం. రైతు భరోసాపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు. తెలంగాణ చౌరస్తాలో బైఠాయించి ధర్నా చేసిన బీఆర్ఎస్ నాయకులు. బీసీ డిక్లరేషన్ను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ డిమాండ్. హన్మకొండలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ. రాష్ట్రంలో పంజా విసురుతున్న చలి. 15 జిల్లాల్లో 10 డిగ్రీల లోపే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే 52 ప్రత్యేక రైళ్ల ఏర్పాటు, అధికారుల ప్రకటన. కరీంనగర్ ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మెకు కేఏ పాల్ సంఘీభావం. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని హెచ్చరిక. బీఆర్ఎస్ ఆందోళనపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుందనే ఆందోళన బీఆర్ఎస్లో ఉందని విమర్శించారు. రైతు భరోసా కింద ఎకరాన 7,500 రూపాయలు ఇస్తామని 6,000 ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం కావడంతో బీఆర్ఎస్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. బీఆర్ఎస్ నిరసనపై మంత్రి శ్రీధర్ బాబు తనదైన శైలిలో మంతని నియోజకవర్గ పర్యటనలో స్పందించారు. ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశాం, ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనే ఆందోళన బీఆర్ఎస్లో ఉందన్నారు. ఏదో ఒక నెపంతో ఈర్ష్యతో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రస్తుతం రైతు భరోసా కింద ఎకరాన 6,000 ఇస్తున్నామని తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు 7,500 రూపాయలు ఇచ్చేందుకు కార్యాచరణతో ముందుకు పోతున్నామని స్పష్టం చేశారు. రైతు కూలీలు, భూమి లేని నిరుపేదలకు ప్రతి ఏటా 12,000 ఇచ్చే రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నంలోనే తమ ఆలోచనలు, కార్యాచరణ ఉంటుందన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు సన్నబియ్యం పంపిణీ చేయబోతున్నామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. రైతుకు సంబంధించిన అంశం విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా గత ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని తీసుకొచ్చి మా చేతిలో ప్రభుత్వాన్ని ప్రజలకు అప్పచెప్తే ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన గత ప్రభుత్వ ఆలోచన విధానాలే కానీ కార్యాచరణ వల్ల మరి ఆర్థిక స్థితులకు సంబంధించిన అంశం విషయంలో గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ప్రజలకు ఇచ్చిన మాటను పైన కూడా నిలబెట్టాలని, ఈరోజు మేము ఇచ్చిన మాటపై నిలబెట్టుకోవడానికి చాలా సందర్భాల్లో ప్రతిపక్షాలు 5,000 ఇయర్గా బంద్ చేసిండ్రు, రైతులకు రూపాయి రాదు, రైతులను మర్చిపోయింది అని చెప్తే 5,000 నుంచి మేము 6,000 పెంచి తదుపరి మేము ఇచ్చిన మాట మేరకు నిలబెట్టుకోవాలి. ఏదైతే 7,500 ఉన్నదో ఆర్థికంగా వ్యవస్థను గాడిలో పెట్టి అందరికీ కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే కార్యాచరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా సహచరులందరూ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం. హన్మకొండలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ ప్రారంభించారు. హన్మకొండలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ జెండా ఊపి సర్వీసులను ప్రారంభించారు. అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు బస్సులో కొంత దూరం ప్రయాణించారు. ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు మంత్రులు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా పలు ప్రాంతాలకు వెళ్లి వచ్చే ప్రయాణికుల కోసం 52 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 6 నుంచి 18 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. జనవరి 6, 7 తేదీల్లో చల్రపల్లి తిరుపతి, చల్రపల్లి 8, 9, 11, 12, 15, 16 తేదీల్లో చల్రపల్లి తిరుపతి, చల్రపల్లి మధ్య 6 రైళ్లు అందుబాటులో ఉంటాయి. 13న వికారాబాద్ కాకినాడ టౌన్, 14న కాకినాడ టౌన్ చల్రపల్లి మధ్య రైళ్లు నడుస్తాయి. 9, 10, 16, 17 తేదీల్లో కాచిగూడ తిరుపతి, కాచిగూడ మధ్య 4, 11, 12, 18, 19 తేదీల్లో చల్రపల్లి నర్సాపూర్, చల్రపల్లి మధ్య 4, 12, 19 తేదీల్లో సికింద్రాబాద్ కాకినాడ టౌన్, సికింద్రాబాద్ మధ్య 4. జనవరి 7, 8, 9, 10, 13, 14, 15, 16, 17, 18 తేదీల్లో చల్రపల్లి నర్సాపూర్, చల్రపల్లి మధ్య 10 రైళ్లు నడుస్తాయి. 8, 9, 10, 11, 12, 13, 14, 15 చల్రపల్లి కాకినాడ టౌన్, చల్రపల్లి మధ్య 8. జనవరి 6, 7, 13, 14 తేదీల్లో నాందేవాడ కాకినాడ
టౌన్ నాందేడ్ మధ్య 4 జనవరి 9, 10, 12, 13, 14, 15 తేదీల్లో చల్రపల్లి శ్రీకాకుళం రోడ్ చల్రపల్లి మధ్య 6 రైళ్లు అందుబాటులో ఉంటాయి. 7, 8 తేదీల్లో కాచిగూడ శ్రీకాకుళం రోడ్ కాచిగూడ మధ్య 2 రైళ్లు నడపనున్నట్లు రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. చలిగాలులకు జనం గజగజ వణుకుతున్నారు. 15 జిల్లాల్లో 10 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 8 గంటలు దాటినా మంచు, చలి తీవ్రతతో ప్రజలు ఇంట్లోంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో కనిష్టంగా 5.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 6, సంగారెడ్డి జిల్లా కోహిల్లో 7.1, ఖమ్మం జిల్లా తల్లాడలో 7.4, రంగారెడ్డి జిల్లా షాబాద్లో 7.9, నిర్మల్ జిల్లా పెంబిలో 8, కామారెడ్డి జిల్లా డోంగ్లీలో 8.3, మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్లో 9.2, వికారాబాద్ జిల్లా కోట్పల్లిలో 9.3, మంచిర్యాల జిల్లా నిన్నెలలో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సూర్యాపేట జిల్లా మినహా అన్ని జిల్లాల్లో 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాలకు అధికారులు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నిరుడితో పోలిస్తే అన్ని జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పడిపోయినట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రానున్న 3 రోజులు రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుందని తెలిపారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు సంగారెడ్డి జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్లోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం పూట గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలుగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీలుగా నమోదవుతున్నట్టు వాతావరణ కేటీఆర్ తీరుపై నూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అధికారం కోల్పోయి గడీల పాలన బద్దలైందని బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత నూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు. ఆధిపత్యం కోసం బామర్దులు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కరీంనగర్లో పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ నేతలతో కలిసి నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏకర్ రేసులో మొదటి ముద్దాయి కేటీఆర్ ఏసీబీకి విచారణకు వచ్చి పారిపోయాడన్నారు. రైతు భరోసా విధి విధానాలు ఖరారు కాకముందే సీఎంను కటింగ్ మాస్టర్ అంటూ విమర్శించారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకు వెళ్ళక తప్పదన్నారు. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ కరీంనగర్కు, తెలంగాణకు చేసిందేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మానేర్ రివర్ ఫ్రంట్ పనుల్లో నాణ్యత లోపంపై విచారణ జరిపించడంతో పనుల్లో జాప్యం జరిగిందని, 234 కోట్లతో డ్రైనేజ్ వాటర్ డైవర్షన్, రిటర్నింగ్ వాల్ పనులు చేపడుతున్నామని చెప్పారు. అనాలోచిత విధానాలతో తీగల వంతెనపై లైట్లు వెలగడం లేదన్నారు. సుందరీకరణ పేరుతో 15% కమిషన్ పొంది అస్తవ్యస్తంగా పనులు చేశారని, నాణ్యత లోపంతో చేసిన పనులకు సంబంధించిన నిధులను రికవరీ చేస్తామని చెప్పారు. ఆధిపత్యం కోసం బామర్దులు పోటీపడి మాట్లాడడంతో పాటు ఆస్తుల కోసం కొట్లాడుకోండి, కానీ కాంగ్రెస్ విమర్శిస్తే మాత్రం ఊరుకోమని హెచ్చరించారు. గడీల పాలన, రాజుల పాలన, దొర పాలన. మేము ఒక ఉదాహరణ చెప్తాం. మీ అందరి సాక్ష్యంలో కరీంనగర్లో ఒకసారి ఐటీ టవర్ ఓపెనింగ్కి కేటీ రామారావు వచ్చినప్పుడు వస్తే మేము ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి గంట సేపు నిలబడ్డాం. మా సిటీ కాంగ్రెస్ అధ్యక్షునిగా మా ఒక డెలిగేషన్ ఒక 30 మందిని. కనీసం కాగితం కూడా తీసుకోలే ఆయన. కాగితం తీసుకోకుండా నూకేసుకుంటూ వెళ్ళిపోయినవాడు ఇలా ఈ దొరతనం పోగానే తట్టుకోలేకపోతాడు. ట్రాఫిక్ రూల్స్ను ప్రతి ఒక్కరూ పాటించాలని జగిత్యాల జిల్లా పోలీసులు తెలిపారు. సైబర్ నేరాలపై మేడిపల్లికి శ్యామరాజ్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం రాఘోజీపేటలో మేడిపల్లి పోలీసుల ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. నేటి యువత ట్రాఫిక్పై అవగాహన లేకపోవడంతో రోడ్డుపై ఇష్టానుసారం వాహనాలు నడిపించడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ పట్ల అవగాహన పెంచుకోవాలని మేడిపల్లి ఎస్ఐ శ్యామరాజ్ తెలిపారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ బాలసాని, లహారిక, మారుతి గ్రామస్తులు ఎస్ఐని సన్మానించారు. ఎస్ఐ శ్యామరాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బైక్పై వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటాలకు యువజన కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ చిత్రపటాలకు యువజన కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షుడు కౌంటం సతీష్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు రవికుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేద ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వమని, అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాల మేరకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను అమలు చేసేందుకు కేబినెట్ నిర్ణయాలు తీసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
చేశారు. బీఆర్ఎస్ ఇచ్చిన రైతు బంధు కంటే 4,000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా ఇస్తున్నామని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి రుణం తీర్చుకోవాలని కోరారు. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానంలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, రాజ్ ఠాకూర్, మక్కర్ సింగ్ గారు, ఇంకా తదితర ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కలిసి క్యాబినెట్లో తీర్మానం చేసి మన రైతు భరోసా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన దానికంటే మనము 4,000 రూపాయలు ఎక్కువ ఇచ్చి రైతులను ఆదుకునే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా అది ఒకటే. రైతు భరోసాపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు చేపట్టింది. కరీంనగర్లో తెలంగాణ చౌరస్తాలో బైఠాయించి ధర్నా. రైతు భరోసాపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన ఆందోళనకు దిగారు. కరీంనగర్లో తెలంగాణ చౌరస్తాలో బైఠాయించి ధర్నా చేశారు. ధర్నాలో మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఎకరాన 15,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు భరోసాను ఎత్తివేసేందుకే కాంగ్రెస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. అన్యాయం చేయడానికి కోసం మాత్రమే ఇవాళ రేవంత్ రెడ్డి గారు నాటకాలు ఆడుతున్నారు. ఈ రోజు 75 సంవత్సరాలు అంబేద్కర్ గారి జయంతి అయింది. మరి ఇప్పుడు రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. మరి అంబేద్కర్ గారి పేరు మీద మాత్రం రాహుల్ గాంధీ గారు బాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు పార్లమెంట్ లో. మరి నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాను, మీకేగిన అంబేద్కర్ గారి పేరు మీద గౌరవం ఉంటే వెంటనే 15,000 రూపాయలు మీరు ఇచ్చిన మాట ప్రకారం అనౌన్స్ చేయండి. కోరుట్ల పురపాలక సంఘ కార్యాలయం సమావేశ మందిరంలో ఈరోజు కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పురపాలక సంఘ కార్యాలయంలో చైర్పర్సన్ అన్నం లావణ్య అనిల్ అధ్యక్షతన ఈరోజు కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ప్రారంభించే ముందు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కి శ్రద్ధాంజలి ఘటిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. తదుపరి సాధారణ సమావేశం ప్రారంభించారు. ఈ సమావేశంలో అంశాలను పొందుపరచగా అంశాలను కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, డిఈ సురేష్, మేనేజర్ సిహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ముందు సివిల్ సప్లై కార్పొరేషన్ హమాలి కార్మికులు ధర్నా చేశారు. పెంచిన కూలీ రేట్ల జీవో విడుదల చేసే వరకు సమ్మె విరమించమని స్పష్టం చేశారు. ప్రభుత్వం పెంచిన కూలీ రేట్ల జీవోను విడుదల చేయాలని సివిల్ సప్లై కార్పొరేషన్ హమాలి కార్మికులు చేపట్టిన సమ్మె 6వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు హమాలీలు ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, ఏఐటీయూసీ నాయకులు సమ్మయ్య పాల్గొని హమాలీలతో సమ్మె రేషన్ బియ్యం పంపిణీపై ప్రభావం చూపుతుందని, ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన కూలీ రేట్ల జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో విడుదల చేసే వరకు సమ్మె విరమించమని, ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వానికి ఉద్యమాల, పోరాటాల, సమస్యల పరిష్కారం కోసం ప్రజలు, కార్మికులు, కర్షకులు రోడ్లెక్కే పరిస్థితి దాపురించింది. ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడంలో వైఫల్యం చెందింది. సిడబ్ల్యూసి హమాలి కార్మికులు 6 రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఇచ్చినటువంటి హామీని, ఇచ్చిన ఒప్పందాన్ని అమలు చేయకుండా, జీవోను జారీ చేయకుండా 4 నెలలుగా కాలయాపన చేయడం ద్వారా ఈ నెల 1వ తేదీ నుండి 6 రోజులుగా సమ్మె చేస్తున్నారు. సమ్మె చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి చీమ గుట్టినట్టు కూడా కనిపించడం లేదు. కరీంనగర్లో బీజేపీ ఆఫీస్ ముట్టడికి బయలుదేరిన దళిత సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అంబేద్కర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దళితుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమిత్ షా వ్యాఖ్యలు నిరసిస్తూ చలో హైదరాబాద్ చేపట్టి బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయలుదేరారు. దీంతో పోలీసులు ముందస్తుగా కరీంనగర్లో మాల మహానాడు, దళిత సంఘాల ప్రతినిధులను అరెస్ట్ చేశారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసే వరకు కొనసాగిస్తామని హెచ్చరించారు. పేరు నల్లల కనకరాజు, జై తెలంగాణ మాల మహానాడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు హైదరాబాద్ కేంద్రంలో బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కరీంనగర్ జిల్లా నుండి కాంగ్రెస్ అంటేనే మోసానికి, నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటిదని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు విమర్శించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి చోట రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడైతే 10,000 మాకు ఓటేస్తే 15,000 ఇస్తామని ఊరించాడని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో 6 గ్యారంటీలో ఈ పథకం 100 రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించిందన్నారు. రైతాంగాన్ని అప్పుడు నమ్మించి ఓట్లు కొల్లగొట్టి గద్దెనెక్కారని ఇప్పుడు మాటలు మారుస్తూ రైతులను దారుణంగా వంచిస్తున్నారని మండిపడ్డారు. రైతు భరోసా కింద ఎకరానికి ప్రతి సీజన్లో 7,500 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి 6,000కు కుదించారని విమర్శించారు. వానాకాలంలో ఎగ్గొట్టిన రైతు భరోసాను కూడా యాసంగితో పాటు కలిపి ఎకరానికి 15,000 రూపాయల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లను తరచూ తనిఖీ చేయాలని జిల్లా అధికారులకు కరీంనగర్ కలెక్టర్ ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హాస్టళ్లను, గురుకుల పాఠశాలలను జిల్లా మండల స్థాయి అధికారులు తరచూ తనిఖీ చేయాలని కరీంనగర్ కలెక్టర్ పమిళ సత్పతి ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి ఎంపీడీఓలు, తహసీల్దార్లు విధిగా హాజరు కావాలని సూచించారు. ప్రజావాణి అనంతరం వివిధ దశల్లో ఉన్న అభివృద్ధి పనులు, ధరణి భూసేకరణకు సంబంధించిన దరఖాస్తులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని హాస్టళ్లను తనిఖీ చేసి సౌకర్యాలు పరిశీలించాలని మండల ప్రత్యేక అధికారులు, ఎంఈఓలకు సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించాలని సూచించారు. త్వరలో మండల ప్రత్యేక అధికారులు, ఎంఈఓలతో సమావేశం నిర్వహిస్తామని అన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులను ఈ నెల 30వ తేదీలోగా క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజావాణిలో సమర్పించిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. తమ పరిధిలోని భూసేకరణకు సంబంధించిన కేసులను అదనపు కలెక్టర్, ఆర్డీఓలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఇటీవల జరిగిన దిశ కమిటీ సమావేశానికి సంబంధించి ఆయా శాఖల అధికారులు వివరాలు అందించాలన్నారు. అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ లబ్ధిదారుల గుర్తింపునకు చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తి చేయడంపై అధికారులను అభినందించారు. ఇంకా ఎక్కడైనా మిగిలి ఉంటే పూర్తి చేయాలన్నారు. యాప్లో వివరాలను తప్పుగా నమోదు చేసినట్లు తేలితే సర్వే చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కరీంనగర్లో ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం తెలిపిన కేఏ పాల్ సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించకుంటే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించకుంటే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ హెచ్చరించారు. కరీంనగర్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె శిబిరాన్ని కేఏ పాల్ సందర్శించి మద్దతు తెలిపారు. ఉద్యోగుల సమస్యపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించానని తెలిపారు. ఢిల్లీ అధిష్టానం సమస్య పరిష్కారానికి పర్మిషన్ ఇవ్వడం లేదట, అందుకే రేపు ఢిల్లీకి సైతం వెళ్తున్నామని, సమస్యలన్నింటిపై అధిష్టానంతో చర్చిస్తానని తెలిపారు. సమస్య పరిష్కరించకుంటే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడని, అప్పులతో రేవంత్ రెడ్డి సతమతమవుతున్నారని తెలిపారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులు పోటీ చేయాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలన్నారు. దరిద్రమైన రాజకీయ నాయకులు, అందుకే వీళ్ళందరూ రాజీనామాలు చేస్తే బాగుంటుంది. బండి సంజయ్ కూడా ఎందుకు నాకు అభివృద్ధి చేయలేని పని, నేను కూడా అభివృద్ధి చేయాలి అని ఆయన కూడా మనకు మద్దతు ఇస్తే మంచి మనసుతో మంచిది. ఇప్పుడు హనుమంతరావు గారు ఇస్తున్నారు, చనిపోయినంత వరకు టి శ్రీనివాస్ గారు ఇచ్చారు, మల్లు రవి గారు ఇస్తున్నారు, మధు యాస్కి గారు ఈ మధ్యనే వచ్చారు కలవడానికి. బాలుగారు మీరు నడిపితేనే మంచిదని 18 పొలిటికల్ పార్టీస్ కోరుకుంటున్నాయి. మరి మన తెలుగు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతాం, రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం. బీఆర్ఎస్ ఆందోళనపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం. రైతు భరోసాపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు. తెలంగాణ చౌరస్తాలో బైఠాయించి ధర్నా చేసిన బీఆర్ఎస్ నాయకులు. బీసీ డిక్లరేషన్ను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ డిమాండ్. హన్మకొండలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ. రాష్ట్రంలో పంజా విసురుతున్న చలి. 15 జిల్లాల్లో 10 డిగ్రీలలోపే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే 52 ప్రత్యేక రైళ్ల ఏర్పాటు, అధికారుల ప్రకటన. కరీంనగర్ ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మెకు కేఏ పాల్ సంఘీభావం. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ జీటీపీఎల్ న్యూస్.